ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైసీపీ ప్రభుత్వం ఆడిన పబ్లిసిటీ డ్రామాలకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఒక నిలువెత్తు నిదర్శనం. పనులు సగానికి పైగా పెండింగ్ లో ఉన్న కేవలం ఎన్నికల మైలేజ్ కోసం హడావుడిగా పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశామంటూ జగన్ రెడ్డి నమ్మబలికారు. టన్నెల్ 2 లో మిషన్ ఇరుక్కుపోయినా, కాలువల పనులు కాకపోయినా ప్రాజెక్ట్ అయిపోయిందంటూ నాడు ప్రజలను మోసం చేశారు. ప్రాజెక్ట్ అంటే కేవలం మట్టి కాంక్రీట్ కాదు, సర్వస్వం కోల్పోయిన నిర్వసితుల కన్నీళ్లు. కానీ గత ప్రభుత్వం నిర్వాసితులను పూర్తిగా గాలికొదిలేసింది. తాజాగా శనివారం సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 300 కోట్ల R&R నిధులను ఒకే విడతలో నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేసి గత వైసీపీ ప్రభుత్వం అసలు రంగును సాక్ష్యాలతో సహా నిరూపించారు. విచిత్రం ఏంటంటే జగన్ రెడ్డి తామే వెలుగొండను పూర్తి చేశామని అబద్ధాలు చెప్తుంటే వారి సొంత మీడియాలోనే పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయంటూ కథనాలు రాయడం వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఎన్నికల స్టంట్ గా మార్చి జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సరైన బుద్ధి చెప్పారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వంలో మరో 3,900 కోట్లు కేటాయించి 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం వెలుగొండ పరివాహక ప్రాంత ప్రజల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.